దానికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారా ఏంటి? మళ్ళీ అక్కడ ఇక్కడ చూడడం ఎందుకక్క? ఉన్న ఒక్కడితో ముడిపెట్టేస్తే చాలు. నీ పుణ్యమా అని ఎప్పుడూ చిటపట్లాడే ఉప్పు నిప్పులు రెండూ కలిసిపోయి అన్యోన్యంగా ఉన్నాయి. స్పష్టంగా చెప్పు శేషమ్మా. ఏం లేదక్క, విరాట్ బాబు ఫ్యామిలీ మన ఫ్యామిలీ రైలు పట్టాల్లా ఇక ఈ జన్మలో కలవ్వు అనుకున్నాం. నువ్వు ఆ రెండు పట్టాలని మిక్స్ చేసేసి రోడ్డు వేసేసావు. ఇంకా పెళ్ళొక్కడి చేసావనుకో చుట్టాల వైపు. అమ్మాయి అబ్బాయి ఎంత ముచ్చటగా ఉన్నారు. ఈ ఫోటోలు చూస్తే మీకే అర్థమవుతుంది అత్తయ్య. చూడండి నానమ్మా, ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలు తీసిందెవరు? మేమే తీసాను నానమ్మా. అవునానమ్మా, మమ్మల్ని ఆశీర్వదించండి నానమ్మా. బుద్ధుందా? 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 ఫీజులిచ్చి చదువుకోమంటే ఫోజులిస్తే ఫోటోలు తీస్తారా? అంటే ఆంటీ వాళ్ళు తీయమంటే తీసాను నానమ్మా. అత్త ఐడియా ఇది. చెత్త ఐడియా ఇది. వీటిని ఏం చేద్దామని ఫ్రేములు కట్టించి గోడకు తగిలిస్తారా? అలా చేసినా బాగుంటుందక్క. పరువును వేలాడదీసినట్టుంటుంది. పెళ్లి కాని ఆడపిల్ల పరాయి మగాడితో కులుకుతూ ఫోటోలు తీయించుకుందని చూసిన ప్రతి వాళ్ళు చెప్పుకు తిరుగుతారు. కాబోయే భార్యాభర్తలు కలిసిమెలిసి తిరుగుతున్నారనుకోవచ్చు కదక్క. కలవడం వేరు, కలిసిమెలిసిపోవడం వేరు. పక్క పక్కనుంటే జంట బావుందని ప్రచారం చేయకండి. దగ్గరుండి నందికకు విరాట్ బాబు ఏం నేర్పించాడో తెలుసుకోండి. తనేం నేర్చుకుందో ఆరా తీయండి. నందిక ఆనందానికి అవధుల్లేవత్తయ్యా. అల్లుడు గారు అంత క్లోజ్ గా ఉండడం దానికి కిక్కిచ్చింది. కన్న తల్లివి కూతురు గురించి ఇలా చెప్తావా? అది బాగా చదువుకుంటానంటే తారాదేవి ఇంటికెళ్ళి రిక్వెస్ట్ చేశాను. భవిష్యత్తు బావుండాలంటే ఆస్తిపాస్తుల కన్నా ఆడపిల్లకు చదువే ముఖ్యమని మీరు కూడా తెలుసుకోవాలి. డిగ్రీ పూర్తయ్యేలోపు నందిక కోట్లకు వారసురాలు కాకుండా పోదు కదక్క. డిగ్రీ పూర్తవడానికి 3 ఏళ్లు పడుతుంది. కష్టపడి ఆస్తులు కూడా పెట్టుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో. నాండీకి కష్టపడాల్సిన కర్మే ఉంది అత్తయ్య. నా పెద్ద మనవరాలు వస్తే నందిక ఈ ఇంటికి వారసురాలే కాదు, ఇక కోటీశ్వరరాలెలా అవుతుంది. ఇక కోటీశ్వరరాలెలా అవుతుంది. పట్టుమని 17 ఏళ్లున్నదాన్ని పట్టుదలతో చదువుకోమని చెప్పాలి గాని విరాట్ బాబుని పట్టుకోమని తప్పుడు సలహాలిస్తున్నారు. అనుకున్న సంబంధమే కదా అని మెడలో 3 ముళ్ళు పడే వరకు మగాడు మొగుడు కాలేడు. తాంబూలాలు పంచుకున్నారని, పత్రికలు పంచారని ఆడపిల్ల దాచుకున్న సిగ్గును కూడా పంచుకుందంటే ఆ తర్వాత జీవితాంతం కుమిలిపోవాల్సొస్తుంది. జాగ్రత్త. ఇంకీ పింకీ, నానమ్మా, మీ పేర్లే సరిగ్గా లేవనుకున్నాను. బుద్ధులు కూడా సరిగ్గా లేవు. ఫోటోలు తీయడానికి పెట్టే ఏకాగ్రత పుస్తకాలపైన పెట్టండి. అత్యవసర మార్కులతోనైనా పాస్ అవుతారు. అలాగే నానమ్మా. ఫోటోలు చూసి ముచ్చట పడుతుందనుకుంటే విరుచుకు పడుతుందేంటత్తా? మీకేమన్నా పిచ్చా? వయసు మళ్ళిన వాళ్ళకి వయసులో ఉన్న వాళ్ళ ఫోటోలు చూస్తే జలసినే. అసూయతో అలా అన్నదనుకుందాం. కాని మళ్ళీ ఎటు తిరిగి పెద్ద మనవరాలు ఊసెత్తింది కాని నందిక వారసురాలు అవుతుందని చెప్పలే, చూసావా? చూశాను. అయినా పెద్ద మనవరాల్ని ఈవిడ గారు దీపావళికి మన కళ్ళ ముందుకు తీసుకొచ్చి పెట్టాలి కదా. లేదంటే ఆ పండగ నుండే ముక్తాదేవి గారి గుండెల్లో చీకటి అలుముకుంటుంది. పాపం. మేం ఫోటోలు తీయాలా వద్దా గ్రాని? వద్దనుకొని పుస్తకం పట్టుకున్నా మీకు అబ్బదే. హరి ఓం తత్సత్.
ఏటే భూమే దరిద్రం ఆడుతుందా దయ్యాలు ఆడుతున్నాయా? చదువుకునేప్పుడే కరెంటు పోతుంది. మళ్ళా ఫీజు పోనాదేమో చూద్దాం పదనాడు. పా చీకట్లో యాడికమ్మ పోతుండ్రు? ఫీజు పోనాది కదా చూద్దామని. ఫ్యూజ్ పోలేదమ్మా, ఈ ఏరియా మొత్తం పవర్ పోయినది. అంటే గాంధీ తాత దీపాలు కూడా ఎలగయన్నమాట. ఈది దీపాలు కూడా లేకపోతే ఎట్టానే భూమి చదువుకునేది? నా చెప్తాను కదా, నువ్వు వెళ్ళి పుతకాలట్రా. వాడి నమ్మకం మా బయటికి పోయినామని చెప్ప మాకు గాబర పడుతుంది. గట్లనేనమ్మా, చీకట్లో జాగ్రత్తమ్మా. ఎస్ టెల్ మీ పింకీ. డాండీ, మేము ఫ్యూజ్ తీయలేదు కానీ లక్కీగా ఈ ఏరియాలో పవర్ కట్ అయింది. లక్కీగా కాదు, పక్కాగా ప్లాన్ వేసి నేనే తీయించేశాను. ఎగ్జామ్స్ అయ్యేంత వరకు హాస్టల్ దగ్గర కరెంట్ అనేది ఉండదు. కానీ ఆ విలేజ్ గర్ల్స్ బుక్స్ పట్టుకుని ఎక్కడికో వెళ్ళారు నాండి. వెళ్ళని రోడ్లు ఉడుచుకుంటూ ఎక్కడ పవర్ ఉందా అని వెతుక్కుంటూ వెళ్తారు. ఈ లోపు తెల్లారిపోతుంది. వాళ్ళకి పాస్ మార్కులు రాకపోతే కాలేజ్ గేట్ పాస్ ఇచ్చి మరీ గెంటేస్తారు. మాకు అదే కావాలి నాండి. ఈ చీకట్లో వాళ్ళని భయంలా వెంటాడతానుగా. యు కమ్ టు మీ. ఓకేనండి, బాయ్. వాచ్మెన్ అన్నా, గేట్ అన్నా, వాచ్మెన్ అన్నా. ఓ గేట్ అన్నా. అన్నో ఎవరమ్మా మీరు? మామన్నా, కొండమ్మ భూమి. ఈ కాలేజీలోనే చదువుకుంటున్నాం కదా. మీరా? ఆ ఈ టైంలో వచ్చారేంటమ్మా? మా ఆటల్లో కరెంట్ లేదన్నా. రేపటి నుండి పరీక్షలు కదా, చదువుకోవాలని ఇక్కడికొచ్చినాము. అర్ధరాత్రి ఇలా తిరిగితే ఎలాగమ్మా? రోడ్లెంబడి తిరగట్లేదు కదన్నా. లైట్ కింద చదువుకుందామని మన కాలేజీకి వచ్చేసినాము. ఇలా వచ్చారని తెలిస్తే నా ఉద్యోగం పోతుందమ్మా. మిమ్మల్ని కూడా కాలేజీ నుంచి పంపించేస్తారమ్మా. తప్పు చేస్తే అటో చేస్తారు. బాగా చదువుకుంటామంటే ఇటో ఇచ్చిస్తారా? అది కాదమ్మా. ఓరన్నో, మాలాంటి వాళ్ళకి సాయం చేస్తే మోదకొండమ్మ తల్లి నిన్ను మీ పెళ్ళాం పిల్లల్ని చల్లంగా సుత్తది. అది లోపలికి పోని అన్నా. ఏం చేయాలో తెలియట్లేదమ్మా. ప్లీజ్ అన్నా. తీయన్నా. సర్లేమ్మా, ఇదిగోండి అమ్మాయిలు, తెల్లారేలోపు వెళ్ళిపోవాలి మీరు. ఆ తీయండి తీయండి. ఆ రాయకొండమా రా. గబగబా చదివేయకుండా. గబగబా తినమంటే తింటా గాని చదవమంటే ఎట్టా? నాను నిదానంగా చదువుతా. సర్లే, చదివేదేదో సక్కంగా చదువు. ఆ ఇదేటే భూమే, మన అదృష్టం ఆరిపోనాదే. తెల్లారితే కాలేజీలో పరీక్ష కానీ దేవుడు మనకు రాత్రి ఎడుతున్నాడు. ముగ్ధాదేవమ్మ గారింట్లో నుండి బయటకు వచ్చేసినాము. తారాదేవి గారింటో ఉద్యోగం మానేసినాము. 10 ఏడాది ఫీజులు కడతా చదువుకోవాలంటే మనం చేసే పనులకి వాళ్ళిచ్చే జీతాలు సరిపోవే కొండమ్మా. ఈసారి పరీక్షలో ఫస్ట్ మార్కులు వస్తేనే ఫీజులు తీసుకోమన్నారు. కట్టుబడి చదువుతామంటే
కరెంటు ఫీజులే తీస్తున్నారు. ఇప్పుడు పవర్ ఆన్ చెయ్యి. భూమే మన గోడు ఏ సామిన్నాడో కరెంట్ వచ్చేసినది ఇంక చదువు కానీ ఆ కోతులకు ఏం జరుగుతుందో అర్థం కాక తెచ్చెక్కుతూ ఉంటుంది. అవును, ఇంకో ఏరియాకి వెళ్తారేమో. నో వే, వెళ్లేలోపే తెల్లారిపోతుంది. ఇప్పుడు పూర్తిగా ఆఫ్ చెయ్యి. మళ్ళీ మార్నింగ్ దాకా రాకూడదు. ఆఫ్ చెయ్యి. భూమే ఇంకా కరెంట్ వచ్చట్లేదే. ఎట్టకైనా చదువుకోవాలా. భోగిమంటలేదరా. అద్దెర బన్నా భలే ఉపాయం తట్టినాదే. భూమే నేనెళ్ళి గేట్ అనే దగ్గర అగ్గి పెట్టాడు కొత్తను అట్నే పుల్లలు కూడా ఏరుకొత్తానుండు పోయత్తా. భూమే పుల్లలు లేవు, సిత్తు కాగితాలు కూడా లేవు. ఇప్పుడు ఎట్టానే? భూమే ఎవలదే? మనం చదువుకోవాలని వచ్చిన సారథి. తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తెలుసుకోలేక నవ్వుతాడో ఏమిటో అని బయట పడలేక ఎలా దాచి ఉంచేది ఎలా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా.
నందిక, నాండి, నంది, బా అరవకు మమ్మీ. అరిస్తే గాని మీ చెవికి ఎక్కట్లేదు. మంచం దిగుతారా? మొహాల మీద నీళ్లు కొట్టమంటారా? ఇక్కడే స్నానం చేస్తావా మమ్మీ? తాగారా ఏంటి? మత్తింకా దిగలేనట్టుంది. తాగలేదు ఆంటీ. రాత్రి చుక్క లేదు, పక్క లేదు. మీరు అసలు ఆడపిల్లలేనా? లేవండి ముందు. 10 minutes మామ్. ఈరోజు ప్రాక్టికల్స్ ఉన్నాయన్నావు కదా, రాత్రంతా ఇంట్లో లేవు. ఓ మై గాడ్, టైం అయిపోయింది. ప్రాక్టికల్ మిస్ అయితే మార్క్స్ తగ్గిపోతాయి. మమ్మీ ముందే లేపొచ్చుగా. నువ్వు వచ్చిందే మార్నింగ్ 5 గంటలకి. గంట నుండి లేపుతున్నాను. మూలుగుతున్నారు, నీలుగుతున్నారు. అసలు రాత్రంతా చదువుకోకుండా ఏం చేశారే? పూర్తిగా ఆఫ్ చేయి. మళ్ళీ మార్నింగ్ దాకా రాకూడదు. ఆఫ్ చేయి. పలకవేంటి? ప్రాక్టికల్స్ ఎన్నింటికి? ఇంకో గంటలో కాలేజ్లో ఉండాలి. స్నానమే గంట చేస్తావు, ఇక నువ్వు కాలేజ్కి వెళ్ళినట్టే. వాట్స్ గోయింగ్ ఆన్ అండి? లేవండి, టైం అయిపోయింది. లేవండి. ఇంట్లో పూజ పూర్తయింది. భూమి, నందిక, కొండమ్మ ముగ్గురు పరీక్షలు బాగా రాయాలని మొక్కుకున్నానండి. పరీక్షలు మొదలవుతున్నాయని నిన్న మీతో చెప్పాను. 4ంటికే నన్ను నిద్రలేపారు. తలంటూ స్నానం చేసి మడి కట్టుకుని పూజ చేసేదాకా మీ మనసులో లేదు కదూ అమ్మా? చూడండి, పిల్లలకి మీరిమ్మన్న పెన్నులు. మీ చేత్తో తాకి ఆశీర్వదించండి. రాజావారు ఈ చేత్తో సంతకం చేస్తే చుట్టుపక్కల పల్లెల్లో ఉన్న అభాగ్యులు ఎకరాలకెకరాల పొలాలు, అన్నార్తులకు ధాన్యాలు, అవసరాలకు డబ్బులు గలగలా పారేవి. రాజా రావ్ బహదూర్ గారిది ఎముకలేని చెయ్యి అని అందరూ అనేవారు. అడిగితే ప్రాణాలైనా ఇస్తారని వేల చేతులు దండాలు పెట్టేవి. కాని ఈరోజు దానకర్ణుడి చేతులు, శిబి చక్రవర్తి కాళ్ళు ఏవీ పనిచేయట్లేదు. దేవుడు దేవుడు అని మిమ్మల్ని అందరూ పొగిడినందుకే కదిలిరాని దేవుళ్ళ కదలకుండా ఉండిపోయారేమోనండి. ఇప్పుడు భయం లేదు, బాధ అంతకంటే లేదు, పట్టుదల పెరిగింది. ఎలాగైనా మీరు లేచి నడవడం నేను చూస్తాను. మళ్ళీ సంతకంతో శాసించేలా చేస్తాను. ఇది రాజా రావ్ బహదూర్ గారి ఆజ్ఞ అనే మాటని తప్పకుండా వింటానండి. బడిపంతుళ్ళు పిల్లలకు పెట్టే పరీక్షల గురించి కాకుండా భగవంతుడు మీకు పెట్టిన పరీక్ష గురించి మాట్లాడుతున్నాను చూడండి. మీ కాళ్లకు నూనె రాసిన భూలక్ష్మి నన్ను నానమ్మ అని పిలవడం మానుకున్నా నేను మటుకు మనవరాలే అనుకుని పరీక్షలు బాగా రాయాలని ఈ పెన్నిస్తున్నాను. వాళ్ళందరూ బహుమతులు తెచ్చుకునేలా పరీక్షలు బాగా రాస్తారని ఆశిస్తున్నాను. దానికి తోడు మీ ఆశీర్వాదం కూడా ఉంది కాబట్టి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారండి. వెళ్ళొస్తానండి.